ఎస్. కారుమూరి వెంకటరెడ్డి గారు మొత్తానికి నిన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒక కీలకమైన వ్యాఖ్య నాదెళ్ల మనోహర్ చేశారు. ఏంటంటే ఈ బియ్యం మాఫియా అన్న దాన్ని తయారు చేసిందే మీరు, ఈ మొత్తం అంటే ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు. అంతకుముందు ఏదో చిన్నపాటి చిరు వ్యాపారం లాగా ఉన్నదాన్ని ఒక మాఫియా కింద తీసుకెళ్లారని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి దాని మీద? ఇప్పుడు అధికారంలోకి వచ్చి వాళ్ళు 9 నెలలు అయింది. దానికి మంత్రిగా సాక్షాత్తు నాదెళ్ల మనోహర్ గారు ఆ శాఖ మంత్రి. ఆయన తెనాలి నియోజకవర్గంలోనే రేషన్ మాఫియా జరుగుతుందంటే అది కూడా వైసీపీ కారణమా? ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో రేషన్ మాఫియా జరిగితే దానికి వైఎస్ఆర్సీపీ కారణం అంటే అదేదో ఆడలేక మధ్యలో ఓడిలాగా ఏదో జైలునాడు ఏదో వారం సామెతలాగా మనం మాట్లాడకూడదు. రెండు సాక్షాత్తు నేను చూపిస్తాను మీకు. ఈనాడు దినపత్రిక నవంబర్ 5వ తారీఖు ఇది చూడండి సార్ ఒకసారి. దీన్ని చూస్తే రేషన్ మాఫియా, రెచ్చిపోతున్న రేషన్ మాఫియా ఈనాడులో రాసి స్వయంగా దాంట్లో రాశారు, కార్డుదారులకు ఇవ్వకుండా నేరుగా నల్లబజార్కే రేషన్ మాఫియా అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఏది నవంబర్ నెలలో. నవంబర్లో వాళ్ళ అధికారంలోకి వచ్చిన నవంబర్ నెలలో ఏది పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్న టైంలో రాసినాయి. చివరికి కార్డుదారులకు పంపిణీ చేయకముందే బియ్యాన్ని నల్లబజారుకు తరలించేస్తున్నారు. బియ్యం కావాలని ఎవరైనా అడిగితే వచ్చే నెలలో తీసుకోమని చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేషన్ బియ్యం కుప్పలుగా పోసి కొత్త సంచుల్లో నింపి పోర్టులకు మిల్లులకు తరలిస్తున్నారు. ఎవరు? వీళ్ళు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళే, అధికార యంత్రాంగం వీళ్ళే, 164 మంది ఎమ్మెల్యేలు వీళ్ళే. దాంట్లో క్లియర్గా రాశారు, మాఫియాకు సహకరించి ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు అధికారులకు నెలకు 5 లక్షల చొప్పున ముట్ట చెబుతున్నారు. 1 కోటి చొప్పున అడ్వాన్సులు ఇస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు 90% ప్రాంతాల్లో రేషన్ మాఫియా తమకు అదుపు లేదంటగా వ్యవహరిస్తుంది. మరి 164 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు కదా, అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రజాప్రతినిధులే వాళ్ళ అధికార యంత్రాంగమే చేస్తుందని స్వయాన వాళ్ళ దినపత్రికే రాసింది. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు ఏం సమాధానం చెప్తారు? దట్టు ఇది ఆంధ్రప్రభ ప్రభుత్వం మారినా జోరు తగ్గని దందాన్ని హెడ్డింగ్ పెట్టి ఇది రేషన్ మాఫియా ఎప్పుడు ఉంది సార్. దాన్ని వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం అని కదా, ఎక్కడున్నా ఇట్లాంటి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ గడిచిన ప్రభుత్వాల మీద మనం నెపం నెట్టేసి వేయటం కాదు. ఇక్కడ క్లియర్గా ఇది గొల్లప్రోలు అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒక మండలం. ఆ గొల్లప్రోలుకు సంబంధించి వాళ్ళు రాశారు, పిఠాపురం నియోజకవర్గ పరిధిలో గ్రామాల వారీగా దుకాణాలు ఏర్పాటు చేసి రేషన్ బియ్యం కొనుగోలుకు జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. గొల్లప్రోలు మండలం దుర్గాడ, చేబ్రోలు, పిఠాపురం మండలంలోని బీపత్తిపాడు గ్రామాల్లో అయితే బహిరంగంగా వాహనాల్లో లోడింగ్ అన్లోడింగ్ జరుగుతున్నా మాత్రం తనిఖీలు చేస్తున్నారు. మరి ఇది అన్నటి కారణం ఎవరు? నేను అడుగుతున్నాను, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ ద షిప్ అన్నాడు, దేశవ్యాప్తంగా బకరా అయ్యాడు సీజ్ ద షిప్ అని. ఆ సీజ్ ద షిప్ అన్న దాంట్లో ఆల్రెడీ కలెక్టర్ గారు ముందే వెళ్ళి పట్టుకున్నారు కదా, 650 టన్నులు ఎంతో. పట్టుకున్నాక ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు వరకు మీరు ఎంక్వైరీ చేశారా? పులివెందుల నుంచి వచ్చిందా, తెనాలి నుంచి వచ్చిందా, పిఠాపురం నుంచి వచ్చిందా, మంగళగిరి నుంచి వచ్చిందా? దాని మధ్యలో సహకరించిన వాళ్ళు ఎవరు? మరి ఇప్పుడు మీరు ఆ జరిగి కూడా 3 నెలలు అయింది కదా, మరి ఇన్ని రోజులు ఎంక్వైరీ చేయకుండా ఏం చేశారు? దాన్ని ఆర్గనైజ్డ్గా మీరు తయారు చేశారు. అంతకుముందు సరే ఉండే చిన్న పడేది జరిగాను, బట్ మీరు ఆర్గనైజ్డ్గా చేసి దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్లారు అన్నది ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రధాన అధికారంలో ఉంది. వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేయండి రేషన్ మాఫియా మీద. మీ చేత కాదని చెప్పండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేత కావట్లేదండి రేషన్ మాఫియాని పట్టుకోవడానికి. చేతగాని దద్దమ్మల్లాగా మేము ఉన్నాం, 164 మంది ఉన్నాం పేరుకే, మా వల్ల కాదు, మేము చేతగాని మాట్లాడతామని వాళ్ళని చెప్పమానండి. చెప్పి మాకు కుదరట్లేదు, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనో లేదంటే ఇంకో థర్డ్ పార్టీనో లేదంటే సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించమనండి, మేము వద్దన్నామా? రేషన్ మాఫియా మీద వాళ్ళు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో వేసుకోమంటున్నాం. మీరే వెళ్ళినారు, మాకు సంబంధించినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద లేనిపోని నిరాధార ఆరోపణలు మీరే చేశారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. అంటే 9 × 30 రోజులు అంటే అంత 270 రోజులు. ఒక్కటన్నా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎక్కడన్నా వెలికి తీయగలిగారా? ఎందుకంటే మేమేం చేయట్లేదు కాబట్టి మీరు ఊరకు గుడ్డగాల్చి మొహాన్ని మా మీద వేసేస్తున్నారు. అది కాదు నేను అనేది. ఇప్పుడు మీ నియోజకవర్గాల్లో జరుగుతుంది, మీ పత్రికల్లోనే వస్తున్నాయి. దీని మీద ఎవరిని పట్టుకున్నారు? ఏ అధికారం మీద మీరు యాక్షన్ తీసుకున్నారు? ఏ ప్రజాప్రతినిధి మీద మీరు కేసు పెట్టారు? ఇప్పటి వరకు ఒకటి ఉందా? లేకుండా ఎప్పుడో మీకు మూడు వచ్చినప్పుడు, లేదంటే మేము ఆరోపణ చేసినప్పుడు, లేదంటే మా మీద ఆరోపణలు మీరు చేయాలన్న ఉద్దేశంతో ఏదో వెళ్ళి తనిఖీలు చేసి, నిన్న మా అంబటి రాంబాబు గారు క్లియర్గా మీకు మీ మీద ఆరోపణ చేశారు. ఏది దీని అన్నాకాలం మీరే ఉన్నారు, మీరు నొక్కేస్తున్నారు కమిషన్లో, పట్టుకున్నట్టుగా అక్కడికి వెళ్ళి చేసి మీరే దందా చేస్తున్నారని. ఎస్, మరి ఎంక్వైరీ చేయండి, మీ మీద మీరు ఎంక్వైరీ చేయించుకోండి. ఎస్, ఇది కాదు నిజమా అవునా తేల్చండి. సో తేల్చే దమ్ము లేదు, ఊరికి మా మీద విమర్శ చేయటం. అధికారంలో ఉన్నా మా మీద చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నా మా మీద చేస్తారు, ప్రతిపక్షం కాదని మీరే అని మళ్ళీ మా మీద చేస్తారు. దానికైనా ఉండాలి కదా నాదెళ్ల మనోహర్ గారు, మీరు సీనియర్ స్పీకర్గా చేసిన వాళ్ళు, మరి ఆ మాత్రం కూడా సెన్స్ లేకుండా మాట్లాడితే చూసేటటువంటి ప్రజలకు అసహ్యం కలిగిద్దని మాత్రం చెప్తాం.